ఊరురా అంబరు పెడిసి నన్నెంట నడవాలిరా దండోరా దండోరా మోగాలి ఊరురా కళ్ళబోయినది నన్నెంట కదలాలిరా మనమే ఊరా కదిలి ఉత్తరలా మారేరా మనమే అంతా ఒకటై ఉత్తమై కదలారా మనమే ఊరా కదిలి ఉత్తరలా మారేరా మనమే అంతా ఒకటై ఉత్తమై కదలారా అఖిల భారత సేన జెండ ఎగరారా దండోరా దండోరా మోగాలి ఊరురా అంబరు పెడిసి నన్నెంట నడవాలిరా దండోరా దండోరా మోగాలి ఊరురా కన్నబోయిన సీనెంట కదలాలిరా నడిచినట్టుగా ముదిరాజులు కదిలినట్టుగా కౌడన్నలు తాడే ఎక్కి కళ్ళు తిప్పిపోతున్నట్టుగా కుమ్మరి కమ్మల్లే కలిసి కొలిమి పెట్టి కాల్చినట్టుగా ఆకలిదే అందరుపై కలిసి బట్టలు తిరిగినట్టుగా మనమే అందరూ ఒకటంటూ మనమందరూ పోవాలా మనమే మూడంతుల జనమని మన జనముకు తెలుపాలా మనమే అంతా ఒకటంటూ మనమందరూ పోవాలా మనమే మూడంతుల జనమని మన జనముకు తెలుపాలా మనమే అంతొకటిగా పోతే అధికారం మనదవుగా దండోరా దండోరా మోగాలి ఊరురా అంబరు పెడిసి నన్నెంట నడవాలిరా దండోరా దండోరా మోగాలి ఊరురా కన్నెబోయిన సీనన్నెంట కదలాలిరా ఆడినట్టుగా గోండన్నలు పాడినట్టుగా మాస్టీ చిందన్నలు కలిసి కథలెన్నో అల్లినట్టుగా ఎరకలి డక్కలి వాళ్ళంతా బలమెంతో చూపినట్టుగా లంబడి తండాలు అన్నీ ఐక్యతనే చాటినట్టుగా మనలో బలహీనతలొదిలి బలవంతులు కావాలి మనలో శక్తంతా తీసి ఒక శక్తిగా ఎదగాలి మనలో బలహీనతలొదిలి బలవంతులు కావాలి మనలో శక్తంతా తీసి ఒక శక్తిగా ఎదగాలి మనమే వెనుకడుగే వేయక ముందుండి నడవాలి దండోరా దండోరా మోగాలి ఊరురా అంబరు పెడిసి నన్నెంట నడవాలిరా దండోరా దండోరా మోగాలి ఊరురా కన్నబోయిన సీనెంట కదలాలిరా 20 సంవత్సరాల నుంచి ఆపుకుంటూ వస్తున్నారు. ఈ రోజు యువకులు చదువుకున్న వాళ్ళు పెద్ద మనుషుల పిల్లలంతా ముందరు తీసుకొని మనకి ఇవాళ మన పండుగ ఒకటి ఉంది హైదరాబాద్ పట్టణంలో మనం కూడా పల్లె పల్లెగా తీసుకోవాలి పండుగని చైతన్యం చేయాలి. బసవేశ్వరుడే వచ్చినట్టు వాక్యరెడ్డి మాట్లాడినట్టు అనువాదుల గుండెలన్నీ భయంతోని వణికినట్టు పాల సంత మంజరులు కలిసి వారి మాట అడిగినట్టు ముసల్మానులంతా ఒక్కటై ఐక్యతనే చూపినట్టు మనలో దేశాలను పెంచా ప్రేమాయుధం పట్టు బతుకే ఓ శాంతిగా మారా బుద్ధుడి బాటలు పట్టు మనలో దేశాలను పెంచా ప్రేమాయుధం పట్టు బతుకే ఓ శాంతిగా మారా బుద్ధుడి బాటలు పట్టు కులము మతమును చంపేసి మాది కన్న డబ్బులు కొట్టెల దండోరా దండోరా మోగాలి ఊరురా అంబరు పెడిసి నన్నెంట నడవాలి దండోరా దండోరా మోగాలి ఊరురా కన్నెబోయిన సీనన్నెంట కదలాలిరా. ఖతం చేశారు మన యాదవ్ పిల్లల కోసం హైదరాబాద్ లో చదువుకోనికి ఒక యాదవ్ హాస్టల్ పెట్టారు సదరు పేరు మీదనే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మన అందరు పిల్లలకు తెలియాలి. అమ్మలకు అక్కలకైతే జనం పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళకి చదువు లేకనో వెనుక ముందు అయ్యో అది కాలేకపోయింది. ఇవాళ నేను చాలా మంది సార్లు పాక మల్లేష్ కాక పాక వెంకటేష్ అన్నతో ఇక్కడ ఉన్న యాదవ్ సంఘం పెద్దతో పర్సనల్ గా మాట్లాడుతుంటా. ప్రతి మండలం నుంచి డేటా తెప్పించుకుంటా. తెలంగాణలో ఉన్న జిల్లాలల్లో ఆవుల రాములని నల్గొండ జిల్లాలో చనిపోయింది. ఇప్పుడు సదరు పెట్టనీకి చాలా మంది ఆపిరు.
ఆపితే 2009లో పోయి అక్కడ దున్నపోతులు హైదరాబాద్ మా తోటలోకి వెళ్ళి అంబర్పేట నుంచి 8-10 దున్నపోతులు తీసుకుపోయి లారీలా అక్కడ సదర్ చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల అమ్మలగోలు పొడిసేడు ఎన్నారం అక్కడ పోతే మోత్కూరు తిరుమల తుంగతుర్తి అంతటా సదర్ చేస్తున్నాం. వరంగల్లో కూడా చాలా మైపాలైన సో ఇవన్నీ చేసుకుంటా పోతే ఏమైతుందంటే సదరు ఒక గిఫ్ట్. ఇక్కడ దున్నపోతు ఎంత గట్టిగా ఉంటుందో ఇట గుద్దుతే అదే రకంగా ఇక్కడ ఎమ్మెల్యే కూడా అట్లా 50 గెలవాలి. భువనగిరి నియోజకవర్గంలో, మునుగోడు నియోజకవర్గంలో, నల్గొండ నియోజకవర్గంలో తుంగతుర్తి జనరల్ డీలిమిటేషన్ అయినా అక్కడ కూడా 50 గెలవాలి. దేనికైనా ఢిల్లీలో మొత్తం రాహుల్ గాంధీని నడిపించేది, నరేంద్ర మోడీని నడిపించేది యాదవులు మాత్రమే. ఇలా రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలలో ఈ సదరు పండుగ వల్లనే రేపు రాబోయే 28లో ఇవాళ ఉన్న 119లో ఇంకో 60 పెరుగుతాయో 70 పెరుగుతాయో 200 వస్తే 80 నుంచి 90 యాదవులే ఉండాలి. యాదవులు ఎమ్మెల్యేలే కావాలి. ఎవరి కింద బతకవలసిన అవసరం లేదు. మన ఓటు మనం వేసుకుంటే బయట పడతాం. ఎక్కువసేపు రాజకీయం చేయొద్దు కాబట్టి ఇక్కడ వచ్చిన పండుగ యాదవుల బాధలు చెప్పిన రాజకీయం ఏం మాట్లాడలే ఇక్కడ. ఎందుకంటే బాగా అనిపిస్తుంది. ఎవరు అడ్డం వచ్చినా లాగులు పడితే అవసరమైతే ఇంకోటి కూడా వలుగుతాయి. దానికోసం మేము ఏడికైనా వస్తాం, ఎందాకనైనా వస్తాం. యాదవుల కోసం ఇప్పటి వరకు చచ్చిపోయినాం, సంపత్ రెడీ అవుతున్నాం. బిడ్డ రాసుకోరి. వెనక పిల్లల మీద రాసుకుంటారా, ముందర తొడల మీద రాసుకుంటారా? తున్నపోతు సాక్షిగా చెప్తున్నా. యాదవ్ సోదరుల సదర్ల ఆపుదామనే జరిగిన జై సదర్, జై యాదవ్, జై మాధవ్, జై యాదవ్.